శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కదా స్వర్ణ సింహాసనం తరువాయి భాగం. మణికర్ణుడి మాటలకు ఎక్కడా అడ్డు తగలకుండా అంతా శ్రద్ధగా విన్న న్యాయవర్ధన మహారాజు అతడు ముగించగానే రత్నగుప్తుడి వైపు తల తిప్పాడు. వెంటనే రత్నగుప్తుడు లేచి రాజుకు మళ్ళీ నమస్కరించి, మహారాజా, తమకు నేను కొత్తవాణ్ణి కాను. గత 30 సంవత్సరాలుగా నేను ఎంత నిజాయితీగా వ్యాపారం చేస్తూ బతుకుతున్నానో వర్తకుల అందరితో పాటు తమకు తెలుసు. వ్యాపారంలో నేను ఎంత ఆర్జించానో కూడా తమకు తెలియంది కాదు. అటువంటిది నేను డబ్బు కోసం ఒక విదేశీ కుర్రవాన్ని ఎందుకు మోసం చేస్తాను ప్రభు? నేనతడికి 40,000 రూపాయలు ఎంచి ఇచ్చి మరి సరుకు స్వాధీనం చేసుకున్నాను. ఇంతకంటే ఏమీ చెప్పడానికి నా నోరు రావడం లేదు. ఇంతకాలానికి ఈ విదేశీ కుర్రవాడి మోసకారితనం వల్ల నిండు సభలో ఇలా దోషిగా నిలబడవలసి రావటమే నాకు ప్రాణాంతకంగా ఉంది అంటూ గద్గద స్వరంతో చెప్పి తలవంచుకున్నాడు. రత్నగుప్తుడి మాటలకు న్యాయవర్ధనుడు చిన్నగా నవ్వి, రత్నగుప్త, భగవంతుడైన శ్రీకృష్ణుడే వెన్న దొంగగా ముద్రపడ్డాడు. సాధారణ మానవులమైన మనం విధిలీలకు తలవంచక తప్పదు. ఇంతకు నీ వ్యాపారానికి వంశానికి ఒక్కగానొక్క వారసుడైన నీ ముద్దుబిడ్డ హేమగుప్తుడు కుశలమే కదా అంటూ ఆప్యాయంగా పరామర్శించాడు. ఆ కుశల ప్రశ్న వినగానే రత్నగుప్తుడి మొహం కాస్త కలతప్పి తల మరి కాస్త కిందికి వంగింది. కుశలమే ప్రభు అంటూ రత్నగుప్తుడు నెమ్మదిగా జవాబిచ్చాడు. అప్పుడు మహారాజు తల పంకించి, రత్నగుప్త, నువ్వు సభాసదుల మధ్య దోషిగా చింతపడనవసరం లేదు. అలా ఏకాంతంగా కూర్చొని నిర్మల హృదయంతో దైవధ్యానం చేయు. భగవంతుడు సర్వాంతర్యామి. ఆ దివ్య దృష్టిని ఏ అన్యాయమూ దాటిపోలేదు అని భటుల వైపు చూసి రత్నగుప్తుణ్ణి లోపలికి తీసుకువెళ్ళమని సైగ చేసి మణికర్ణుడితో, మణికర్ణ, రత్నగుప్తుడు పెద్ద మనిషి. అతనికి తన కుమారుడెంతో, నువ్వు అంతే. అనవసరంగా వ్యధ చెందక కాసేపు అలా కూర్చో అన్నాడు. ఆ మాటలు విని రత్నగుప్తుడు దిగాలు పడిపోతూ భటుల వెనక బయలుదేరాడు. రాజు ఎవరిని దోషిగా నిర్ణయిస్తున్నాడో అర్థంగాక తికమక పడుతూ భటులు చూపించిన చోట చతికిలబడ్డాడు మణికర్ణుడు. రాజు 3వ గుప్తు తగుదారులకు అనుమతి ఇచ్చాడు. ఈ 3వ తగు చాలా స్వల్పమైనది. ఒక ముసలి తల్లికి ఆమెకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు మధ్య వచ్చిన తగు అది. ఒక పల్లెలో నివసిస్తున్న ఆ తల్లి కొడుకు ఇద్దరూ సభకు వచ్చారు. అభియోగదారుడైన కొడుకు ముందు ప్రారంభించాడు. మహాప్రభు, నా పెళ్ళానికి పనిపాటలు అంత బాగా చేతకాని మాట నిజమే స్వామి. కానీ శుద్ధ అమాయకురాలు. ఏ పని ఎలా చేయాలో కాస్త నెమ్మదిగా చెబితే ప్రాణం పెడుతూ ఇంటిడి పని చక్కగా చేస్తుంది. విసుక్కోదు, చిరాక పడదు, కల్లా కపటం తెలియని మనిషి స్వామి అది. కానీ ఇదిగో ఈ ముసలిది ఉందే, ఇది దాన్ని పట్టుకొని రోజల్లా తిడుతూనే ఉంటుంది. ఒసే చవటదద్దమ్మ, ఒసే మంకుపట్టుదానా అంటూ రంకెలు పెడుతుందే గాని ముచ్చటగా ఒక్కసారైనా సరే పేరు పెట్టి వెంకమ్మ అని పిలవదు. తిడుతుంది చాలక 2 రోజులకు ఒకసారైనా చావగొడుతుంది. పాపం మొర్రోమని ఏడటం తప్పించి ఇంకేమీ చెయ్యలేని వెర్రిబాగులది నా పెళ్ళాం. అలాంటి దాన్ని పట్టుకొని కొడితే నరకానికి పోతావే, కొట్టకే అంటే ఈ ముసలిది వినదు. చూసి ఇక లాభం లేదని నా పెళ్ళాన్ని తీసుకుని వేరే పోదామనుకున్నాను. కానీ మేం కనుక గుమ్మం దాటామా ఇంకా 10 అడుగులైనా వెయ్యకు ముందే బావిలో దూకి చస్తానని ముసలిది బావిగట్టి ఎక్కి కూర్చుంటున్నది. పోనీ చూద్దామని మా గ్రామాధికారికి నా గోడంతా చెప్పుకున్నాను. ఆయన మాట కూడా ముసలిది విననంత లేదు, విసిరినంత కూడా లెక్క చేయటం లేదు. ఆయనకు కోపం వచ్చి కేక వెయ్యబోతే వెంటనే బావి దగ్గరకు పరిగెత్తింది. ఇక విధి లేక ఆయనే బండి కట్టించి ముసల్దానికి ఏవో మాయమాటలు చెప్పి ఇక్కడికి పంపారు. మహాప్రభో, దీని ఆగడాల వల్ల నాకు నానాటికి కన్నతల్లి అన్న తీపి కూడా లేకుండా పోతుంది. ఇక దీనికి మీరే తగు బుద్ధి చెప్పాలి మహారాజా అంటూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. కొడుకు మాట పూర్తి అయ్యి కాకముందే అతడి ముసలి నోరు నొక్కుకుంటూ పెద్ద గొంతుతో, హవ్వా హవ్వా, అత్తగారు కోడల్ని 2 దెబ్బలు వేస్తే వీధిని పడి ఇంత రాద్ధాంతం చేయటం ఏనాడైనా ఎరుగుదమా? వీళ్ళిద్దరూ కుక్కుని పేనుల్లా పడుండాలి.
అంతేకాదు కుక్కుని పేనుగుల్లా నా ఇంట ఉన్నారా సరే సరే, లేకపోతే నేను బావిలో దూకు చావటం ముమ్మాటికి ఖాయం అంటూ ఖరాఖండిగా చెప్పేసింది. వెంటనే రాజు అక్కడే ఉన్న ఇద్దరు భటుల్ని పిలిచి, ఒరే, ఈ ముసలదాన్ని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి శ్మశానానికి ముందర ఉన్న పెద్ద దిగుడు బావిలో పడేయండి అంటూ ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞ విని తల్లి కొడుకు ఇద్దరూ తెల్లబోయారు. ముందుగా తేరుకున్న తల్లి తనను పట్టుకోవటానికి వస్తున్న భటులకు దొరకకుండా అటూ ఇటూ పరిగెత్తుతూ, ఓరినాయనో, ఇదెక్కడి చావురా, దేవుడో మాయదారి రాజు నన్ను బావిలో తోసేయమంటున్నాడేమిట్రో బాబోయ్ అంటూ కేకలు పెట్టి సాగింది. అప్పుడు భటులు ముసలిదాని వెనక పరిగెత్తి సులభంగానే దాన్ని అందుకొని పెడరెక్కలు విరిచి కట్టుకొని తెచ్చారు. అప్పుడు రాజు ముసలిదాన్ని దగ్గరకు తీసుకుని రమ్మని కఠినంగా, పొగరబోతుదానా, బావిలో దూకుతాను అని గోల పెడుతున్న నిన్ను దాన్ని బావిలో పడేయమనటం నా తప్ప? నన్ను మాయదారి రాజు అన్నందుకు గాను నిన్ను బావిలో కాదు మొసళ్ళ చెరువులో తోయిస్తాను చూడు అన్నాడు రాజు. అని భటులతో, ఒరే, దీన్ని తీసుకుపోయి మొసళ్ళ చెరువులోకి విసిరేయండి అన్నాడు. వెంటనే ముసలిది నెత్తు నోరు కొట్టుకుంటూ, పొరపాటైపోయింది బాబు, నన్ను చంపకండి మహారాజా, నేను బావిలో దూకను, నా కోడల్ని కొట్టను, బుద్ధిగా ఉంటాను, నన్ను నమ్మండి స్వామి అంటూ గోలపెట్టింది. రాజు తల అడ్డంగా ఊపి, నీలాంటి పొగరబోతుల్ని అంత సులభంగా నమ్మేందుకు లేదు అని భటులతో, ఒరే, ప్రస్తుతానికి దీన్ని కారాగారంలో పడేయండి, రోజుకు ఒక పూటే తిండి పెట్టి రోజు 4 కొరడా దెబ్బలు కొట్టమని అక్కడ అధికారికి చెప్పండి, మళ్ళీ బావి మాట ఎత్తిందో మొసళ్ళ చెరువులోనికి విసిరేయండి అన్నాడు రాజు. భటులు తలాడించి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్న ముసలదాన్ని బలవంతంగా అక్కడి నుంచి లాక్కుపోగసాగారు. ఇది చూస్తూనే ముసలమ్మ కొడుకు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, మహారాజా, మా అమ్మను నిజంగా మొసళ్ళ చెరువులోకి తోయిస్తారా అంటూ ప్రశ్నించాడు. ఆ మాటకు రాజు చిరునవ్వు నవ్వి, ఆ సంగతి భటులకు కూడా తెలుసులేవయ్యా, చస్తా అంటూ మనల్ని బెదిరించే మీ అమ్మలాంటి వాళ్లకు అది ఒక బెదిరింపు అంతే. కారాగారంలో 2 రోజుల పాటు ఒంటరిగా పడి ఉంటే మీ అమ్మ బుద్ధి చక్కగా కుదుటపడుతుంది. ఆ 2 రోజులు ధర్మసత్రంలో గడిపి ఎల్లుండి సాయంత్రం వచ్చి మీ అమ్మను వెంట పెట్టుకుని వెళ్ళు. నోటు దురుసు కొద్దీ ముసలిది అప్పుడప్పుడు ఏమైనా తిట్టినా లక్ష్య పెట్టొద్దని నీ భార్యను గట్టిగా హెచ్చరించు. ఇక వెళ్ళిరా అన్నాడు. ముసలమ్మ కొడుకు రాజు మాటలకు మహదా ఆనందపడి పదే రాజుకు నమస్కరిస్తూ వెళ్ళిపోయాడు. తర్వాత మహారాజు చంద్రన్నను వీరనందుణ్ణి పిలిపించి వీరనందుడితో మృదువుగా, వీరనంద, ఈసరికి నీ ఆవేశం కాస్త తగ్గి ఉంటుంది. ఇప్పుడు బాగా ఆలోచించుకొని చెప్పు. చంద్రన్న కుటుంబం పొదుపుగా బతుకుతున్న తీరును మెచ్చుకుంటూ నీ కుటుంబం తాలూకా బద్ధకాన్ని, బాధ్యతంటూ లేని బతుకు తీరును మనసులోనైనా సరే కనీసం ఒక్కసారైనా తిట్టుకున్నావా లేదా అని ప్రశ్నించాడు. మహారాజు మాటల్లోని మృదుత్వం వెనక దాగి ఉన్న పదును గమనించిన వీరనందుడు, ఒక్కసారి కాదు ప్రభు, చాలాసార్లే తిట్టుకున్నాను, నా భార్యా పిల్లల్ని కూడా తిట్టాను, అయినా సరే అంటూ తడబడుతూ ఆగిపోయాడు. అయినా సరే ఫలితం లేకపోవడం వల్ల నువ్వే వాళ్ళ దారికి వచ్చి రాజీ పడ్డావన్నమాట, అంతేనా అంటూ చిరునవ్వు నవ్వి, అయితే చంద్రన్న ఆడిన మాట తప్పటానికి గల కారణం కూడా డబ్బు కాదని నువ్వు ఒప్పుకుంటావు కదా అంటూ ప్రశ్నించాడు రాజు. ఆ ప్రశ్నకు వీరనందుడు అయిష్టంగానే ఒప్పుకుంటానన్నట్టు తలాడించాడు. అతడి ముఖంలో కొట్టుకు వచ్చినట్లు కనిపిస్తున్న ఆ అయిష్టతను గమనించిన రాజు ఈసారి కాస్త కఠినంగా, వీరనంద, మీరు బద్ధకాలు వదిలించుకొని ఒళ్ళు వంచి పనిచేసి బాగుపడలేదు, అందుచేత చంద్రన్న ఆస్తి మీద ఆశ కొద్దీ గొడవ చేస్తున్నారు, తప్పంతా మీదే, తప్పు చంద్రన్నని తినే రుద్దాలని ప్రయత్నిస్తున్నావు అవునా అన్నాడు. వీరనందుడు వెంటనే కళ్ళనీళ్లు పర్యంతమవుతూ, అవును స్వామి, అవును, దీనికంతటికీ కారణం ఆ సోమరిపోతుది, నా పెళ్ళామే అన్నాడు. మహారాజు కాస్త మందలింపుగా, వీరనంద, పూర్తి తప్పంతా నీ పెళ్ళానిదే అన్నట్టు మాట్లాడుకు, నీలో ఇసుమంత కూడా బద్ధకం లేనట్టయితే నువ్వు దానికి లొంగకుండా దాన్ని లొంగ తీసుకోగలిగి ఉండేవాడివి. సరే, జరిగిందేదో జరిగిపోయింది, నీకు 6 రోజులు గడువిస్తున్నాను, నేటికి సరిగ్గా
6వ నాటికల్లా నువ్వు నీ పిల్లలు అందరినీ నా ఎదుట హాజరుపరచాలి. ఇక్కడ అధ్యాపకులు, వృత్తి విద్యల్ని నేర్పించే నిపుణులు, వాళ్లను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళని పరీక్షించి తగు విధంగా తీర్చిదిద్దుతారు. ఆ బరువు బాధ్యతలన్నీ అయితే అందుకు గాను నువ్వు నీ ప్రతి పంటలోనూ సగభాగం గ్రామాధికారికి అప్పచెప్పవలసి ఉంటుంది. భూమి లేని వానికి నాకు పంట ఎక్కడిదని అనుకుంటున్నావు కదా, నీకు 1 ఎకరం భూమి కౌలుకి ఇవ్వవలసిందిగా మీ గ్రామాధికారికి పత్రం ఇస్తాను. ఆ ఎకరం నేలను నువ్వు నీ భార్య కలిసి వ్యవసాయం చేయండి. పంటలో సగం నీది, సగం ప్రభుత్వానిది అన్నాడు. తర్వాత రాజు చంద్రన్న కేసి చూస్తూ, చంద్రన్న, నీ కూతురు పెళ్ళి నీ ఇష్టం అయితే ఒక్క మాట, ఎంత చెడ్డ వీరనందుడు నీ స్నేహితుడు. అతడి జీవితం సవ్యంగా లేనప్పుడు దాన్ని బాగుపరచడానికి సహాయపడటం స్నేహితుడిగా, సాటి మానవుడిగా నీ బాధ్యత. ఆ బాధ్యతను ఇప్పుడు నువ్వు త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తావంటే ఇటు వీరనందుడి జీవితం చక్కబడుతుంది, అటు మీ సంబంధాలు, బాంధవ్యాలు మరింత మెరుగుపడతాయి. సరే, ఆడిన మాట తప్పడం అనేది ఏ కారణాన జరిగినా దోషం దోషమే, తప్పు తప్పే. వీరనందుడి కుటుంబం కోసం శ్రమించడం అనేది నువ్వు చేసిన తప్పుకు నేను విధిస్తున్న శిక్షగా భావించి ఏమరపాటు లేకుండా ప్రవర్తించు అన్నాడు. మహారాజు మాటలకు చంద్రన్న ఆనందంగా చేతులెత్తి నమస్కరిస్తూ, తప్పకుండా అలాగే చేస్తాం ప్రభు. అసలు వీరనందుడి కుటుంబాన్ని చిన్నచూపు చూడటమే గాని వాళ్ళను బాగు చేయాలన్న ఆలోచన రాకముందే చేసి ఉండవలసింది. ఆ ఆలోచన రాకపోవటం మాదే తప్పు. ఇక నుంచి వాళ్ళను మాలో ఒకళ్ళగా చూసుకుంటూ బాగుపరుస్తాం అన్నాడు. ఇక మొండి జబ్బుకు వైద్యుడి దగ్గర కఠినమైన వైద్యం చేయించుకుంటున్న రోగి తన జబ్బు తగ్గుతుందన్న ఆనందాన్ని, కఠిన వైద్యం పట్ల బాధతో కూడిన అయిష్టాన్ని ఏకకాలంలో అనుభవిస్తాడు. వీరనందుడు కూడా అదే విధమైన విరుద్ధ భావాల్ని ఒకేసారి ముఖంలో వ్యక్తం చేస్తూ రాజుకు చేతులెత్తి నమస్కరించాడు. తర్వాత రాజు దగ్గర సెలవు తీసుకుని ఆ ఇద్దరూ వెళ్ళిపోయారు. అప్పుడు మహారాజు ఏకాంతంగా ఆలోచిస్తూ కూర్చొని ఉన్న రత్నగుప్తుని పిలవమన్నాడు. భటుడి వెంట వచ్చిన రత్నగుప్తుడి ముఖం రక్తవిహీనంగా పాలిపోయి ఉండటాన్ని న్యాయవర్ధన మహారాజు సమీపంలో కూర్చొని ఉన్న భౌమదేశపు యువరాజు కుమార్కేతు గమనించాడు. మహారాజు కూడా అదే విషయం ప్రస్తావించి, శ్రేష్ఠి మహాశయ, మిమ్మల్ని మా కుమారుడి గురించిన ఆలోచనలు తీవ్రంగా కలవరపరుస్తున్నట్లున్నది. అంతగా విచారపడకండి. దూర ప్రాంతం నుంచి వ్యాపార నిమిత్తం వచ్చిన ఈ మణికర్ణుడు తండ్రి కూడా ఒకప్పుడు మీలాగే కుమారుడి భవిష్యత్తు గురించి తప్పించిపోయినవాడే కదా అని మణికర్ణుడి వైపు తల తిప్పి, నాయనా, పితృసమానుడైన ఈ వర్తక శ్రేష్ఠుణ్ణి జాగ్రత్తగా వెంట పెట్టుకొని ఈ రోజుకు తిరిగి వెళ్ళు. రేపు ఉదయాన్నే నువ్వొక్కడివే వచ్చి కనిపించు చాలు అన్నాడు. ఏ విచారణ తీర్పు లేకుండా మహారాజు అలా మాట్లాడడం మణికర్ణుడికి కొంత ఆశాభంగం కలిగింది. అయినప్పటికీ రాజు మర్నాడు మళ్ళీ రమ్మని చెప్పాడు కనుక కాస్త ఊరడు చెంది రాజుకు నమస్కరించి బయలుదేరాడు. రత్నగుప్తుడు కూడా రాజుకు తల వంచి నమస్కరించి వణుకుతున్న స్వరంతో, మహాప్రభు, మీ ఔదార్యానికి సర్వదా కృతజ్ఞుడై ఉంటాను, సెలవు అని మణికర్ణుణ్ణి అనుసరించాడు. ఇంకా తరువాత భాగం చూద్దాం, మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.